నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అనారోగ్యం బారిన పడిన టీచర్ కు సెలవు నిరాకరించారు. దీంతో ఆయన సెలైన్ బాటిల్ తో స్కూల్ కు హాజరయ్యాడు. ఇది చూసి తోటి ఉపాధ్యాయులు అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. భైన్సా ఆదర్శ విద్యాలయంలో ప్రకాష్ బోయి మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు. మార్చి 6న మరణించిన తాత అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఊరికైతే వెళ్లాడు. దీంతో తనకు సెలవు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మిని కోరాడు. అయితే ఆయన అభ్యర్థనను ఆమె తిరస్కరించింది. జిల్లా విద్యా అధికారి అయిన డిపిసికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయుడు ప్రకాష్ అనారోగ్యంతో డిపిసి కార్యాలయానికి చేరుకున్నాడు. మరోవైపు టీచర్ ప్రకాష్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో సెలవు కోసం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కు మళ్లీ ఫోన్ చేశాడు. అయితే ఎగ్జామ్స్ వెరిఫికేషన్ కోసం మధ్యాహ్నం 2 గంటలకల్లా స్కూల్ కు రావాలని ఆమె చెప్పింది. దీంతో ఎలాంటి చికిత్స పొందకుండానే స్కూల్ కు వచ్చి సాయంత్రం వరకు పనిచేశాడు. ఆ రాత్రికి మాత్రలు వేసుకున్నాడు. కాగా మర్నాడు కూడా సెలవు మంజూరు కాకపోవడంతో టీచర్ ప్రకాష్ చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లాడు. అనారోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్ అతడికి సెలైన్ పెట్టారు. అయితే సెలవు మంజూరు కాకపోవడంతో ఉపాధ్యాయుడు ప్రకాష్ ఆ సెలైన్ బాటిల్ తోనే స్కూల్ కు హాజరయ్యాడు. ఇది గమనించిన తోటి టీచర్లు అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. మరోవైపు గతంలో కూడా ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తనకు సెలవు నిరాకరించినట్లు టీచర్ ప్రకాష్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో బ్లాక్ విద్యాధికారి ఈ సంఘటనపై స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.